ఫిలిం ఛాంబర్ లో చిన్న నిర్మాతలతో ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ సమావేశమయ్యారు. వేతనాల పెంపు జరిగితే చిన్న నిర్మాతలపైనే అధిక భారం పడనుంది. అందుకే చిన్న నిర్మాతల ఒపీనియన్ తీసుకొని ఫెడరేషన్ సభ్యులతో చర్చించనున్నారు. చర్చలు కొలికి వస్తే దిల్ రాజును ఇరు వర్గాలు కలవనున్నాయి. చర్చలు కొలిక్కి రాకుంటే దిల్ రాజుకు తమ సమస్యల్ని ఫిలిం ఫెడరేషన్ సభ్యులు వివరించనున్నారు. ప్రస్తుతం చిన్న నిర్మాతలతో సి కళ్యాణ్ భేటీ జరుగుతోంది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఫిలిం ఛాంబర్లో ప్రస్తుతం చిన్న నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సి కళ్యాణ్ అధ్యక్షతన దాంతోపాటు ప్రసన్న కుమారు మిగతా చిన్న ప్రొడ్యూసర్స్ అందరూ కూడా సమావేశం అయితే జరుగుతుంది. ఇందులో ఏంటంటే ప్రముఖంగా చిన్న సినిమా నిర్మాతలు వాళ్ళకున్నటువంటి భారం ఏముంది అంటే పెద్ద సినిమాలకి చిన్న సినిమాలకి సినిమా షూట్ చేసినప్పుడు బడ్జెట్ పరంగా చూసుకున్నప్పుడు ఆ భారం అనేది కూడా పడుతుంటుంది. ఇప్పుడు వేతనాలు 30% పెంచితే మా పరిస్థితి ఏంటి అనేది ఒక ఆలోచనలో చిన్న సినిమా నిర్మాతలు కూడా ఉన్నారు. ఎందుకంటే 3 నుంచి 10 కోట్లలోపు సినిమాలు తీసే నిర్మాతలకు కూడా ఇది పెద్ద భారంగానే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలానే కూడా కార్మికులు ఏదైతే కోరుతున్నారో దానికి కూడా తాము వ్యతిరేకం కాదు, కానీ అంత పర్సెంటేజ్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే చిన్న సినిమా నిర్మాతలకు ఉండదు. ఎందుకంటే చిన్న సినిమా నిర్మాతలు తీసేది చాలా తక్కువ బడ్జెట్తో సినిమాలు తీస్తారు. ఆ సినిమా ఆడకపోతే మాత్రం మొత్తం కూడా లాస్ అయ్యే పరిస్థితి మాకు ఉంటుంది. కాబట్టి మాకు ఓటీటీకి కానీ లేకపోతే ఇటు శాటిలైట్ రైట్స్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. మేము పెట్టిన పెట్టుబడి కూడా మాకు రానట్టు పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది వేతనాలు కూడా పెంచితే మాత్రం ఇంత 30% పెంచితే మాకు కూడా ఇబ్బంది కదా అన్నట్టుగా వాళ్ళు కూడా చెబుతున్నారు. దీనిపైన ఒక ఏకాభిప్రాయం కూడా తీసుకొచ్చుకునే విధంగా ఇప్పుడు ఇటు సి కళ్యాణ్ దాంతోపాటు ప్రసన్న కుమార్ వాళ్ళు మొత్తం కూడా చిన్న సినిమా నిర్మాతలతో కూడా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇక మరొక వైపు మనం చూడొచ్చు, ఈ సమావేశం ఇలా జరుగుతుంటే ఈ రోజున కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా ఉండాలి. అయితే అది కొంత టైం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఫిలిం ప్రొడ్యూసర్స్ సంబంధించేసి మొత్తం ఎవరైతే పెద్ద నిర్మాతలు ఉన్నారో వాళ్ళంతా కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుంటాము. అంటే ఫెడరేషన్కి సంబంధించి ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళతోటే మేము మాట్లాడుతున్నట్టుగా ఉంటున్న పరిస్థితి ఉంది. అందుకని ప్రస్తుతం చూస్తుంటే ఫెడరేషన్కు ఇటు కోఆర్డినేషన్ కమిటీకి దానికి సంబంధించి ఒక మీటింగ్ జరగాల్సింది. ఆ మీటింగ్ కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఇది అయిపోయిన తర్వాతనే ఈరోజు సాయంత్రం మళ్ళీ ఇటు ఎఫ్డీసీకి అక్కడ ఫెడరేషన్కి సంబంధించి మీటింగ్ కూడా జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఈరోజు కరెక్ట్ టయానికి మధ్యాహ్నం 12:30కి జరగాల్సిన ఈ సమావేశము మధ్యాహ్నం 3 గంటల ఆ ప్రాంతంలో ఫెడరేషన్ సభ్యులతో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కూడా సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టుగా, ఇక్కడ సమయం మాత్రం కొంత క్లారిటీ లేవనట్టు కూడా మనకి ఇటు ఫెడరేషన్కి సంబంధించిన సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇటు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా ఈ టయానికి జరగాల్సింది. కానీ సినీ కార్మికులు ప్రస్తుతం 30% వరకు పెంచాలి వేతనాలు అని చెప్తున్నారు. మరోపక్క నిర్మాతల సైడ్ నుండి 10 to 15 వరకు పెంచడానికి అంగీకారం తెలపడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు అంటున్నారు. సో ఈ 10 నుండి 15% వరకు పెంచడం వల్ల చిన్న నిర్మాతలు ఏమన్నా ఎఫెక్ట్ అవుతారా? వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది దీని మీద? అంటే ఫెడరేషన్కి నిన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కొన్ని సూచనలు రావడం జరిగింది. అంటే దానికి సంబంధించి కొన్ని అంశాలు తమకు అర్థం కాలేదని నిన్న ఫెడరేషన్ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా, దాంతోపాటు మరికొన్ని కూడా అంశాలు మాకు అర్థం కాలేదు అని చెప్పడం జరిగింది. దానిపైన ఈరోజు సమావేశం పెట్టుకోవాల్సింది కోఆర్డినేషన్ కమిటీ. కానీ ఏంటంటే అది కనుక క్లియర్ అయిపోతే అప్పుడు ఈ వేతనాల పెంపు పైన ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుంది, దానిపైన ఉంటుంది. ఒకవేళ వేతనాలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే 10 to 15% అంటున్నారో ఆ విధంగా పెంచుకోవడానికి ఉంటుందా, లేకపోతే ఇంకా ఫెడరేషన్ అడిగిన విధంగా ఇంకా ఎక్కువ పెంచడానికి ఉంటుందా అనేది ఈ విషయాల్లో మాత్రం చిన్న నిర్మాతలకు మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని కూడా చెప్పవచ్చు. వాళ్ళ వర్షన్ ఏంటంటే మాకు అంత ఇవ్వలేము, ఎందుకంటే పెద్ద ప్రొడ్యూసర్స్ ఎక్కువ పెట్టడానికి ఉంటుంది, వాళ్ళ బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి సినిమాలు కూడా ఎక్కువ కలెక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కానీ చిన్న సినిమాలకు అలా ఉండదు. మంచి మౌత్ పబ్లిసిటీ ఉండే సినిమా బాగుంటేనే తప్ప ప్రేక్షకుడికి పోతారు. అది కూడా ఎన్ని రోజులు ఆడని పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు ఓటీటీ కానీ శాటిలైట్ కానీ ఇటు ఏది కూడా రాదు. కాబట్టి మా పరిస్థితులు వేరుంటాయి. సో మేము అంత ఎక్కువ ఇవ్వలేము.
అలా అనేసి ఫెడరేషన్కి సంబంధించిన సభ్యులు కోరుతున్న విధంగా అంత ఇవ్వకపోయినా కూడా కార్మికుల యొక్క సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఎంత ఉంటుంది అంటే 10% బిలోనే మాకు ఉండాలి, ఇక్కడ పెద్ద సినిమాలకి వేరే ఉండాలా, చిన్న సినిమాలకి వేరే విధంగా ఉండాలి అనేది వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఉంది. అంటే డే కాల్ షీట్స్ కానీ ఇతరత్ర కానీ అన్నిటి కూడా ఏదున్నా సరే పెద్ద ప్రొడ్యూసర్స్ కానీ చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఇక్కడ మాత్రం వేరే వేరే వేతనాలు చెల్లించే విధంగా కార్మికులకి ఉండే విధంగా తీసుకోవాలని కూడా వాళ్ళు కూడా కోరుతున్నారు. మరి ఈ సమావేశంలో చిన్న నిర్మాతలు తీసుకున్న ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఫిలిం ఛాంబర్ దాంతోపాటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా వాళ్ళ ఆ దృష్టికి తీసుకుపోతారు. అక్కడ వాళ్ళు కూడా ఏం చెప్తారు, మరి ఇటు వీళ్ళు తీసుకుపోయినా కూడా మరొక వైపు ఏంటంటే ఫెడరేషన్ సభ్యులు దాన్ని అంగీకరించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అందరూ ఒకే రకంగా ఉంటారు కాబట్టి దానికి తగ్గ విధంగానే ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. కాకపోతే పెద్ద సినిమాలకి చిన్న సినిమాలకి తేడా ఏంటంటే పెద్ద సినిమాలకి అయితే ఎక్కువ క్రూ వెళ్తుంది, మొత్తం చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ బడ్జెట్ ఉంటుంది, ఎక్కువ ఇది అవుతుంది. కానీ చిన్న సినిమాలకు అలా ఉండదు కాబట్టి చాలా తక్కువలోనే క్రూ వెళ్తారు కాబట్టి వాళ్ళకి అంత ఎఫెక్ట్ పడదనే విధంగానే ఇక్కడ ఫెడరేషన్ కూడా సభ్యులు చెప్తున్న మాట. సో ఈ చిన్న చిన్న సినిమా నిర్మాతలు ఇప్పుడు ఈ డిసిషన్ ఏం తీసుకుంటారనేది కూడా మనం చూడాలి. ధన. ఓకే వెంకట్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం ఫిలిం ఛాంబర్లో చిన్న నిర్మాతలతో సి కళ్యాణ్ భేటీ అయితే జరుగుతోంది. కార్మికుల వేతనాల దగ్గర నుంచి అలాగే నిర్మాతలు ఏవైతే కొన్ని అంశాలని ప్రతిపాదించారో నైట్ జరిగిన సమావేశంలో దానిపైన ప్రస్తుతం భేటీ జరుగుతోంది.